నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారి రూపం శైలపుత్రీదేవి వెనుక ఉన్న బాధాకరమైన కథ. నవరాత్రులలో 9 రోజులు దుర్గామాత అమ్మవారిని 9 రూపాలలో పూజిస్తారు. నవరాత్రుల్లో మొదటి రోజు శైలపుత్రీదేవి అమ్మవారికి అంకితం చేశారు. ఈ సంవత్సరం శారదీయ నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభమై 11వ తేదీ వరకు జరగనున్నాయి. 12వ తేదీ దసరా పండుగ. మొదటి రోజు దుర్గాదేవి అమ్మవారిని శైలపుత్రిగా పూజిస్తారు. హిమాలయ రాజుగా కుమార్తెగా జన్మించినందున ఆమెకు శైలపుత్రి అనే పేరు వచ్చింది. ఆమె వాహనం వృషభం. శైలపుత్రి అమ్మవారి కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉంటుంది. అందుకే అమ్మవారిని సతీ అని కూడా పిలుస్తారు. సతీ పిలుపు వెనుక ఒక హృదయ విదారకరమైన కథ ఉంది. ప్రజాపతి ఒక యజ్ఞం చేసిన తర్వాత దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. కానీ అల్లుడైన శంకరుడిని మాత్రం పిలవలేదు. అయితే తన తండ్రి చేస్తున్న యజ్ఞాన్ని చూడాలనే కుతూహలంతో సతీదేవి యజ్ఞానికి వెళ్ళాలని నిశ్చయించుకుంది. పిలవని పేరంటానికి వద్దన్నా వినని సతీదేవి కానీ పిలవని పేరంటానికి వెళ్ళకూడదని శంకరుడు ఒప్పుకోలేదు. అయినా సతీదేవి పట్టు విడలేదు. దాంతో చివరికి సతీదేవితో శంకరుడు దేవి యజ్ఞానికి దేవతలందరినీ ఆహ్వానిస్తారు, కానీ నన్ను కాదు. ఇలాంటి పరిస్థితులు అక్కడికి వెళ్ళడం సరికాదు అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. శివుడు ఎంత నచ్చజెప్పినా సతీమాత వినకపోవడంతో యజ్ఞానికి వెళ్ళడానికి ఆఖరికి అనుమతించాడు. సతీ పుట్టింటికి వెళ్ళగానే తల్లి మాత్రమే ప్రేమగా మాట్లాడి ఆప్యాయతను చాటుకుంటుంది. కానీ అక్క చెల్లెల మాటల్లో వ్యంగ్యం, హేళన కనిపించాయి. అందరి ముందు శంకరుని అవమానించేలా వాళ్ళు మాట్లాడుతారు. చివరికి తండ్రి దక్ష ప్రజాపతి కూడా తన పతిని అవమానించడం సతీమాతను మరింత మానసిక క్షోభకి గురి చేస్తుంది. దాంతో ఆ అవమానాన్ని భరించలేక సతీదేవి అక్కడే బొటనవేలితో నేలపై నిప్పురవ్వలు సృష్టించి ఆత్మాహుతి చేసుకుంటుంది. కోపంతో రగిలిపోయిన శివుడు సతీ ఆత్మాహుతి గురించి తెలియగానే చలించిపోయిన శంకరుడు ఆ యజ్ఞాన్ని కోపంతో నాశనం చేస్తాడు. ఆ సతీదేవి అమ్మవారే మరుజన్మలో హిమాలయ రాజుకు కుమార్తెగా జన్మించి శైలపుత్రిగా పేరుగాంచింది. పార్వతి, హేమావతి అనేవి శైలపుత్రీదేవి మారుపేర్లు. శైలపుత్రి అమ్మవారు కూడా శంకరుణ్ణి వివాహం చేసుకుంటుంది.